క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో తేటతెల్లముగా పవిత్రాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు, మరియు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆయన మనతో చెప్పే ఆత్మీయ వాక్యాలను ధైర్యంగా, విశ్వాసంగా మరియు ఆశతో నింపబడుతుందని తెలియచేస్తూ ఉంది. మరి వీటిని మనం రెండు విషయాలుగా తెలుసుకున్నట్లయితే, పవిత్రాత్మ మనకు సహాయకుడిగా, అదేవిధంగా మనకు కష్టాలు వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలనే దాని గురించి తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసుకున్నట్లయితే, యేసు ప్రభు పవిత్రాత్మను సహాయకుడిగా పిలుస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని గురించి శిష్యులు తెలుసుకోవాలని, మరియు ఆయన్ని సాక్షిగా అనుసరించడానికి ఈ యొక్క పవిత్రాత్మ సహాయం పడుతుందని తెలియచేస్తూ ఉంది. పవిత్రాత్మ కేవలం మన జీవితంలో మార్గదర్శకంగా కాకుండా, దేవుని ప్రేమలో, దేవుని వాక్యాలను మన హృదయంలో నింపుకోవాలని తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు శిష్యులను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. మిమ్ములను దేవుని బిడ్డలుగా, ఆయనకు సేవ చేసే వారిగా భావిస్తారు, వారే మిమ్మలను వ్యతిరేకిస్తారని తెలియచేస్తూ ఉంది. మరి ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే, క్రైస్తవ జీవితంలో ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు, హింసలకు గురి అవుతూ ఉంటాం. అటువంటి తరుణంలో ఆ యొక్క పవిత్రాత్మ యొక్క దేవుని యొక్క దీవెనలు మనం అడిగినప్పుడు మనకు ధైర్యాన్ని వసుకుతాడు. ధైర్యం అంటే భయపడకుండా జీవించటం కాదు. ధైర్యం అంటే విశ్వాసముతో దేవునికి సాక్షులుగా జీవించాలి, మరియు పవిత్రాత్మ యొక్క నడవడికలో మనం నడవాలి. క్రైస్తవ జీవితం అంటే పూలబాట అనుకుంటారు చాలామంది. క్రైస్తవ జీవితం అంటే కష్టాలు, హింసలు, వేదనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలోనైతే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేటటువంటి వారు కూడా ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆ యొక్క పవిత్రాత్మ యొక్క సహాయాన్ని మనం అర్థించాలి. మనం పవిత్రాత్మకు లోబడి జీవించాలి. అదేవిధంగా క్రీస్తుకు సాక్షులుగా మరియు క్రీస్తుని ప్రకటించడానికి మనం ముందుకు నడవాలి. ఆయన బాటలో మనం నడుచుకోవాలి. ఆమేన్.